కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడానికి తీసుకొచ్చిన సెక్షన్ 10A ను హైకోర్టు కొట్టేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టానికి సవరణ తెస్తూ ప్రభుత్వం సెక్షన్ 10A తీసుకొచ్చింది. దీని ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ సెక్షన్ ద్వారా ఇప్పటికే క్రమబద్దీకరించిన ఉద్యోగులను మాత్రం తొలగించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ చట్ట ప్రకారం చేపట్టాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం ద్వారా కాదని హైకోర్టు పేర్కొంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సెక్షన్ 10A సవరణ ద్వారా పలు విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు సైతం ఇదే విషయాలను వెల్లడిస్తున్నాయని వాదించారు. ఎంతో మంది విద్యార్థులు PhDలు చేసి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, కానీ గత 20 ఏళ్లుగా లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడలేదని తెలిపారు. కానీ ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 26న జీవో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10A ద్వారా పలు విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించిందని వాదించారు. కాంట్రాక్టు ఉద్యోగులను సైతం నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారని, ప్రతిభ ఉన్న వాళ్లకు కాకుండా పైరవీల ద్వారా వచ్చిన వాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరారన్నారు. అలాంటి వారిని ఇప్పుడు జీవోల ద్వారా క్రమబద్దీకరించడం వల్ల ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశం దక్కడం లేదని, క్రమబద్దీకరణను కొట్టివేసి నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని సుప్రీంకోర్టు 2006లోనే తీర్పు వెలువరించిందని, అయినా ప్రభుత్వం సెక్షన్ 10A తీసుకురావడం ఆర్టికల్ 14, 16, 21 ప్రకారం విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం పాలనలో సౌలభ్యాల కోసం సవరణ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని అడ్వకేట్ జనరల్ వాదించారు. గతేడాది ఏప్రిల్ 30న 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వయసు తదితర నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించినట్లు కోర్టుకు తెలిపారు. 2009 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ల పనితీరు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని క్రమబద్దీకరించారని, ఈ దశలో వాళ్లను ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని క్రమబద్దీకరణ అయిన ఉద్యోగుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు క్రమబద్దీకరణ అయిన ఉద్యోగులు 2009 నుంచి విధులు నిర్వహిస్తున్నారంది. దాదాపు 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లను ఇప్పుడు విధుల నుంచి తొలగించడం సరికాదంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ తీర్పునిస్తున్నట్లు పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగులను ఇష్టారీతిన తీసుకుని ఆ తర్వాత వాళ్లను క్రమబద్దీకరించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కోర్టు తెలిపింది. కానీ ఇప్పటికే క్రమబద్దీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని వాళ్లను తొలగించొద్దని పేర్కొంది. ఇక మీదట చేపట్టే నియామకాల విషయంలో నోటిఫికేషన్లు వెలువరించి ఉద్యోగాలు భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.